ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం 2025 సంవత్సరం రాబోతుంది. చాలామంది గురువుగారు ఈ సంవత్సరం ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, మానసికంగా ఇబ్బందులు వస్తాయి, అలాగే ప్రాకృతికపరంగా ఇబ్బందులు వస్తాయి అంటున్నారు. అలాంటి ఇబ్బందుల నుండి, ఆర్థికమైన ఇబ్బందుల నుండి తొలగిపోయి కోట్ల రూపాయలు సంపాదించే శక్తి సామర్థ్యాలు మాకు కలగాలంటే ఏం చేయాలని అడిగారు. మీకు నేను చూపిస్తున్నాను రావి చెట్టు. మీరు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని ప్రతిరోజు చేయవచ్చు. దీన్ని శుక్రవారం నాడు మొదలు పెడితే చాలా విశేషంగా పనిచేస్తుంది. ప్రతిరోజు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఉపాయం చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఒక రాగి చెంబు తీసుకోండి. రాగి చెంబు తీసుకొని దానిలో నీరు, దాంతోపాటు కొద్దిగా బెల్లము, అలాగే కొద్దిగా పచ్చిపాలు, అలాగే కొద్దిగా ఆవు నెయ్యి, అలాగే ఈ మూడింటిని కలిపి పాలు, బెల్లము, అలాగే ఆవు నెయ్యి, వీటిని కలిపి మీరు ఏం చేస్తారంటే ఈ చెట్టు మొదల్లో, ఎక్కడైనా పెద్ద చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు మొదల్లో పోయండి. అలాగే ఎవరికైతే దుష్టశక్తులు వీటితో బాధపడుతున్నారు అనుకోండి, వీటితో పాటు ఒక 5 లవంగాలు, 5 అంటే 5 లవంగాలు కలిపి ఈ మూడింటితో పాటు కలిపిపోయండి. ఇలా మీరు వరుసగా వారం రోజులు చేయొచ్చు. లేదు మీకు సమస్యలతో బాధపడుతున్నప్పుడు కంటిన్యూగా మీరు చేయొచ్చు. దీనివల్ల ఎటువంటి సమస్య తొలగిపోతుంది. ఆర్థికంగా మీకున్న ఇబ్బందులు తొలగిపోతాయి. రాబోయే సంవత్సరాల్లో ప్రతి విషయంలో కూడా మీకు విజయం కలుగుతుంది. లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఎందుకంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా సరే ఈ ఉపాయం చేస్తున్నవారు గుర్తుంచుకోవాల్సిన నియమ నిబంధనల పాయింట్ నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి. మిగతా సమయంలో ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు. కానీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.